ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. బట్ స్టిల్ తెలియని వాళ్ళకు షార్ట్గా చెప్తాను. వక్ఫ్ బోర్డ్ అంటే అల్లా దేవుడికి సంబంధించిన ప్రాపర్టీ అని అర్థం. ఇస్లాం మతానికి చెందిన ప్రతి ప్రాపర్టీని ఈ వక్ఫ్ బోర్డే చూసుకుంటుంది. దీనికి ఇస్లాం మతాన్ని ఫాలో అయ్యే ప్రజలు తమ ఆస్తుల్ని, ఇతర ప్రాపర్టీస్ని దానంగా ఇస్తారు. ఒకసారి వక్ఫ్ బోర్డుకి ప్రాపర్టీ ఇచ్చేస్తే దాన్ని తిరిగి తీసుకోలేము. అండ్ ఈ వక్ఫ్ బోర్డుకి చెందిన ప్రాపర్టీలో కేవలం మసీదులు, ముస్లిం పిల్లలు చదువుకునే మదర్సాలు అండ్ హాస్పిటల్స్ కట్టడం మాత్రమే చేయాలి. వేరే ఎటువంటి వ్యాపారం చేయకూడదు. సొంత లాభం కోసం ఈ భూముల్ని ఉపయోగించకూడదు. ఈ వక్ఫ్ బోర్డు మొన్నటి వరకు చాలా పవర్ఫుల్గా ఉండేది. వీళ్ళు ఎవరి భూమినైనా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మాదే అని క్లెయిమ్ చేయొచ్చు. వీళ్ళ పైన మనం కేసు కూడా పెట్టలేము. ఇక తాజ్ మహల్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, తాజ్ మహల్ ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్